ఉదయకాల సమయంలో అపోస్తలుల ఆశీర్వాద మందిరంలో కూర్చున్నటువంటి వారికి, అలాగనే ఫేస్బుక్ ద్వారాను యూట్యూబ్ ద్వారాను వాక్యము వింటూ చూస్తున్నటువంటి మీ అందరికీ అపోస్తలుల ఆశీర్వాద మందిరము తరపున, అలాగనే అపోస్టల్స్ బ్లెస్సింగ్ ఫౌండేషన్ తరపున, పెనియేలు ప్రార్థన గోపురము తరపున వందనాలు చెల్లిస్తున్నాం. రండి మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. పోయిన ఆదివారము ఏ వాక్యాన్ని చూసుకున్నాము? పోయిన ఆదివారం ఎవరిని మనం చూసుకున్నాము? దావీదును చూసుకున్నాం. దావీదు అధికమైన ఆశీర్వాదాలు, దావీదు అభివృద్ధి పరచబడుటకు కారణాలు ఏంటి అని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం చూసుకున్నాం. ఈ రోజు మరొక వ్యక్తిని మనం చూడబోతున్నాం. ఆ వ్యక్తి పేరు ఇస్సాకు. మరొక వ్యక్తిని మనం ఏం చేయబోతున్నాము? చూసుకోబోతున్నాం. ఆ వ్యక్తి పేరు ఇస్సాకు. ఒకవేళ మీ దగ్గర పేన కానీ పుస్తకము కానీ లేదంటే మీ దగ్గర మొబైల్ కానీ ఉంటే చెప్పేటువంటి వాక్యాన్ని మీరు వీడియో తీసుకుంటే లేకంటే వాయిస్ రికార్డింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు వాక్యము చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇస్సాకు లోతైనటువంటి మర్మములు ఈరోజు మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఈరోజు మనము చూసుకోబోతూ ఉన్నాం. రండి నాతో పాటు దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం. ఆది కాండము అనేటువంటి పుస్తకంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. ఈ ఆది కాండం అనేటువంటి పుస్తకము ఏ యొక్క గ్రంథములో ఉంటూ ఉన్నదంటే పాత నిబంధన గ్రంథములో ఉంటూ ఉన్నది. పాత నిబంధన గ్రంథములో 5 కాండములు ఉంటూ ఉన్నాయి. ఈ యొక్క 5 కాండములో మొదటి కాండమని ఆది కాండం అంటూ ఉంటారు. ఈ ఆది కాండములో ఇస్సాకుని మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇస్సాకుని మనము చూడబోతూ ఉన్నాం. ఇస్సాకు అనేటువంటి మాటకు అర్థము ఏంటి అని చూస్తే, ఇస్సాకు అనేటువంటి మాటకు అర్థము నవ్వు అని అర్థము. ఇస్సాకు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? ఇస్సాకు అనేటువంటి మాటకు అర్థం ఏంటి? నవ్వు. ఇంకొకటి అర్థం ఉంది, సిరి కూడా అంటూ ఉంటారు. ఏమంటారు? సిరి అని కూడా అంటూ ఉంటారు. ఎందుకు ఇస్సాకుకు నవ్వు అని పేరు వచ్చిందంటే, ఇస్సాకు యొక్క తండ్రి గారి పేరు అబ్రహాము, ఇస్సాకు యొక్క తల్లి గారి పేరు సారా. వారి ఇద్దరికి పుట్టినటువంటి కుమారుడే ఇస్సాకు. ఎందుకు ఇస్సాకుకి నవ్వు అని పేరు వచ్చిందంటే, ఒక రోజున ఆది కాండము 18వ అధ్యాయము 1వ వచనము నుండి మీరు ఇంటికి వెళ్ళి చదువు చూడండి. ఆది కాండము 18వ అధ్యాయములో చూసినట్లయితే అబ్రహాము ఇంటి బయట కూర్చొని ఉంటూ ఉన్నాడు. అబ్రహాము ఇంటి బయట కూర్చొని ఉన్నప్పుడు ఒక 3 పురుషులు అబ్రహాము దగ్గరికి వస్తూ ఉన్నారు. అబ్రహాము దగ్గరికి వస్తూ ఉంటే అబ్రహాము ఏం చేస్తాడంటే, వారు నా దగ్గరికి వస్తున్నారని చెప్పి అతడు ఒక మంచి భోజనాన్ని, ఒక మంచి విందును అబ్రహాము ఏర్పాటు చేశాడు. ఒక మంచి విందును అబ్రహాము ఏర్పాటు చేసి భోజనం అయిపోయిన తర్వాత అబ్రహాము దగ్గరికి వచ్చినటువంటి ఆ 3 పురుషులు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో అబ్రహాముని చూసి ఆ 3 పురుషులలో ఒక మనిషి చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడంటే, వచ్చే సంవత్సరానికి ఇదే రోజున, ఇదే తారీఖున, ఇదే సమయంలో నీ భార్య ఒక బిడ్డని కంటుంది అని చెబుతూ ఉన్నారు. ఆ మాట చెబుతున్నప్పుడు ఆ యొక్క సారా వారి దగ్గర లేరు. అప్పుడు ఆ 3లో ఒక వ్యక్తి ఆ యొక్క అబ్రహాముని అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు? నీ భార్య అయినటువంటి సారా ఎక్కడంటే, అప్పుడు అబ్రహాము చెబుతూ ఉన్నాడు, ఆమె ఇంటిలో ఉంటూ ఉన్నదని. అప్పుడు మీరు మాట్లాడుతూ, వచ్చే సంవత్సరము నీ భార్య గర్భము ధరించింది, వచ్చే సంవత్సరము నీ భార్య బిడ్డని కంటుందని చెప్తున్నప్పుడు సారా ఇంటిలో ఉండి, గోడ చాటున ఉండి, తలుపు చాటున ఉండి ఆమె ఏం చేస్తుంది? వీరు మాట్లాడే మాటలు ఏం చేస్తా ఉంది? చెవిని పెట్టి వింటా ఉంది. చెవిని పెట్టి వింటూ పక్కన నవ్వుతా ఉంది. వీరు అనుకున్నారు, వీరికి తెలియదులే
సారా అనుకున్నది ఏమని, ఆ ముగ్గురికి ఆ దైవజనులకి నేను నమ్మేది తెలియదులే అని చెప్పనుకున్నది. అలాగనే నవ్వుతూ ఉంది. తర్వాత సారా బయటకు వచ్చింది. బయటకు వచ్చి అడుగుతూ ఉంటే ఈ ముగ్గురు పురుషులు అడుగుతున్నారు, అమ్మా నీకు పిల్లలు పుడతారంటే ఆమె మరలా నవ్వింది. నువ్వు నవ్వేవో కదంటే, లేదు నేను నవ్వలేదు, నువ్వు నవ్వేవో మనకు తెలుస్తుంది. సరే నీవు నవ్వేవో కాబట్టి నీకు ఏం చేయబోతున్నాను, నవ్వు లాంటి బిడ్డని నేను ఇవ్వబోతున్నాను, సంతోషము కలిగించే బిడ్డని నేను నీకు ఇవ్వబోతున్నాను. ఆ బిడ్డ పేరు ఇస్సాకు అని పేరు పెట్టమని చెప్పారు. ఇస్సాకు అనేటువంటి మాటను ఆంగ్లములో ఇంగ్లీషులో ఏమని పిలుస్తారో ఐజాక్ అని పిలుస్తారు. ఇస్సాకు అనేటువంటి మాటకు ఇంగ్లీషులో ఏమని పిలుస్తారండి, ఐజాక్ అని పిలుస్తారు. ఐజాక్ అనేటువంటి మాట చూస్తే దాని యొక్క అక్షరాలు, ఐజాక్ అనేటువంటి మాటకు ఎన్ని అక్షరాలు, 5 అక్షరాలు. 5 అక్షరాలు మాటలు కాకుండా అచ్చులు కౌంట్ మనం చూసినట్లయితే 3. ఐజాక్ అనేటువంటి మాట అక్షరములు పదముల కౌంటింగ్ మనం చూసినట్లయితే 3 ప్రియమైన వాళ్ళరా ISAAC అంటారు. ఇంగ్లీష్ లో ఐజాక్ అని ఏమంటారు, ఈ స్పెల్లింగ్ ఏంటి, ISAAC. అయ్యేటువంటి మాటకు మనము చూసినట్లయితే వీరు శ్రద్ధ గలవారు. అయ్యేటువంటి మాటకు శ్రద్ధ గలవారు, సున్నితమైన వారు, దయగలవారు. ఎస్ అనేటువంటి మాటలు మనము చూసినట్లయితే ఎస్ అనేటువంటి మాట మీరు నిజమైన అక్షయ పూర్ణులు. ఏ అనేటువంటి మాట మనం చూసినట్లయితే లక్ష్యము, అధరిత, ఆ తర్వాత ప్రకృత, ధైర్యము మరియు శ్రేయించే ఆలోచన చేసేవారు. ఏనటువంటి మాటకు అర్థము ప్రియమైన వాళ్ళరా, సీఎన మాటలో విషయాన్ని మనం చూసినట్లయితే హృదయానికి సంబంధించిన ఏ పైనైనా సరే వారు ఏం చేస్తారంట, సహజంగా ఉంటూ ఉంటారు. ఐజాక్ అనేటువంటి మాటకు ఇస్సాకు అధికముగా దీవించబడుటకు కారణమేంటి, ఇస్సాకు అధికముగా దీవించబడుటకు కారణమేంటి? మన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మనం చూద్దామండి. ఆది కాండాన్ని మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండము చూడండి, 26వ అధ్యాయము 11వ వచనం. ఆది కాండము 26:13. అతడు మిక్కిలి గొప్పవాడును వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొడుచు వచ్చేది. చాలండి, ఇక్కడ ఇస్సాకును మనం చూస్తున్నాము. అతడు మిక్కిలి గొప్పవాడను వరకు ఏం చేస్తున్నాడంట, క్రమక్రమముగా వృద్ధి పడుతూ వచ్చుతూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను క్రమక్రమముగా అధికమైన ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉండాలి. క్రమక్రమముగా అధికమైన మేలును పొందుకునే వారిగా మనం ఉండాలి. ఇస్సాకు క్రమక్రమముగా అధికమైన ఆశీర్వాదాలు పొందుకున్నట్టుకు కారణం ఏంటంటే అతడిలో కొన్ని లక్షణాలు ఉంటూ ఉన్నాయి, అతడిలో కొన్ని మంచి కార్యాలు ఉంటూ ఉన్నాయి. అవి ఏంటి అని మనం చూద్దామండి. మొదటిగా ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చూద్దాం. ఆది కాండము 24వ అధ్యాయము 63వ వచనాన్ని మనం చూద్దాం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి చాలండి, ఇస్సాకు ఆశీర్వదించబడుటకు మొదటి కారణము ఏంటంటే ఇస్సాకు ఎలాంటి వ్యక్తి అంటే అతడు ధ్యానించే ఒక వ్యక్తి, అతడు వాక్యములను ధ్యానించేటువంటి ఒక వ్యక్తి, ప్రార్థనలు మాటలను ధ్యానించేటువంటి ఒక వ్యక్తి, దర్శనములను ధ్యానించేటువంటి ఒక వ్యక్తి, దేవునికి సంబంధించేటువంటి కార్యాన్ని ధ్యానించేటువంటి ఒక వ్యక్తిగా ఉంటూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను అధికమైన ఆశీర్వాదాలు పొందుకోలేక పోవటకు కారణం ఏంటంటే మనలో ఏమి లేదండి, ధ్యానించే మనస్సు లేదు. మనము ఎలాంటి వారిగా ఉండాలి, ధ్యానించే వారిగా ఉండాలి.
వేటిని ధ్యానించాలి? వాక్యములను ధ్యానించేవారిగా ఉండాలి. వాక్యములను మనం ధ్యానిస్తున్నామా? ఇంటిలో బైబిల్ను చదువుతున్నామా? బైబిల్లో వాక్యాలు చదివిన మనము ఆ వాక్యాలని ధ్యానిస్తున్నామా? ప్రియా సహోదరి సహోదరుడు, నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలి? ఇంటిలో వాక్యములను చదివే వ్యక్తిగా ఉండాలి. ఇంటిలో వాక్యములను ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. దేవుడిచ్చిన దర్శనములను ధ్యానించే వ్యక్తిగా ఉండాలి. మనము ఎన్నింటినీ ధ్యానించము, కానీ వేరే వాటిని ఏం చేస్తామండి? ధ్యానిస్తామంట. ధ్యానించటం అంటే ఏంటి? పదే పదే అనుకోవటం. ఏటిని అనుకోవటము? దేవుని వాక్యాలు అనుకోవటం, దేవుని వాక్యములను ధ్యానించటం. కానీ మనం ఏం చెయ్యము? దేవుని మాటలు, దేవుని వాక్యాలు, దేవుడిచ్చిన వాగ్దానాలని మనం ఏం చెయ్యము? వాటిని ధ్యానించుకోము. ఎవరో జగడ వేస్తుంటారో చూడు, ఎవరో తింటుంటారో చూడు, ఎవరో ఏదైనా ఇబ్బంది పెట్టుంటారో చూడు, వాటిని పదే 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 ధ్యానించుకుంటా ఉంటాం, అనుకుంటా ఉంటా. పోయిన సంవత్సరం ఇదే తారీఖున ఇదే నెలలో అలా అన్నారు కదా, నేను వారి ఇంటి గడపను కూడా తొక్కను, నేను వారి ఇంటి గడప తొక్కను. నా చుట్టూ పట్టుకున్నారు, నా చుట్టూ పట్టుకున్నారు, అనరాని మాటలు అన్నారు, నన్ను చూసి ఏలనముగా మాట్లాడారు, నన్ను చూసి ఏలనముగా నవ్వారు, నన్ను చూసి ఎగతాళి చేశారు. నేను వారి ఇంటి గడప కూడా తొక్కను. పదే పదే మనం ఏం చేస్తుంటాము? వాటిని అనుకుంటా ఉంటాం. కానీ ఇస్సాకు వాటిని అనుకోవాలా? ఏం చేస్తున్నాడు? ఇస్సాకు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు, దేవుని మాటలను ధ్యానిస్తూ ఉన్నాడు. ఈ రోజు నీవు నేను అధికమైన ఆశీర్వాదాలు పడకుండా ఉండటకు కారణమేంటి తెలిసిన? మనము దేవుని వాక్యములను ధ్యానించటం లేదు, మనము దేవుని మాటలను ఆలోచించటం లేదు, దేవుని మాటలను వినటం లేదు, దేవుని వాక్యములను వినటం లేదు. అందుకే ఆశీర్వాదాలు పడిపోతూ ఉన్నావు. అధికమైన ఆశీర్వాదాలు, అధికమైన దీవెనలు పొందుకోవలసిన మనము ఆశీర్వాదాలు తక్కువైపోతూ ఉన్నాయి. దరిద్రత స్థితిలోనికి వెళుతున్నాం. కారణం ఏంటి? ఇస్సాకు వలె మనము ఏం చెయ్యటము లేదు? దేవుని వాక్యములను ధ్యానించటము లేదు, దేవుని మాటలను ధ్యానించటము లేదు. రెండవదిగా ఇస్సాకు ఆశీర్వదించబడుటకు కారణం ఏంటంటే మనం చూద్దామండి. రెండవదిగా ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనం. ఆదికాండము 25:21. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమెను చాలండి. హల్లెలూయా, స్తోత్రం. అతని విషయమై యెహోవాను వేడుకొనెను. చాలండి. రెండవదిగా ఇస్సాకు ఆశీర్వదించబడుటకు కారణం ఏంటి అంటే అతడు ఎలాంటి వాడు? ప్రార్థన చేసే వ్యక్తి. సమయం దొరికినప్పుడంతా ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థన పరుడు, ప్రార్థన చేసే ఒక వ్యక్తి. ఇస్సాకుకు ఎప్పుడు పెళ్ళైంది? ఏ సంవత్సరములో పెళ్ళైందంటే 40వ సంవత్సరములో పెళ్ళైంది. ఇస్సాకుకు ఏ సంవత్సరంలో పెళ్ళైందంటే 40 సంవత్సరంలో, 40 వయసులో పెళ్ళైంది. 40 వయసులో పెళ్ళైతే ఇస్సాకుకు దేవుడి పిల్లలు ఏ సంవత్సరంలో ఇచ్చారంటే 60వ సంవత్సరంలో, 60వ వయసులో దేవుడు ఇస్సాకుకు పిల్లలను ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల గ్యాప్? 40, 20 మధ్యలో ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఆ 20 సంవత్సరాలలో ఇస్సాకు 40 సంవత్సరముల పెళ్ళైన నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నా భార్య గొడ్రాలుగా ఉన్నారు, నా భార్య పిల్లలు లేరు, నా భార్యకి పిల్లలు లేక నాకు సంతానం లేకుండా ఉంటూ ఉన్నాము, నా భార్యకి పిల్లలు దయచేయండి అని
41 నుండి అతడు ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుడు అతనికి 60వ వయసులో చక్కటి 2 పిల్లలను దేవుడు ఇచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ ఇస్సాకు ఆశీర్వదించబడినకు కారణము, ఇస్సాకు దీవించబడినకు కారణము ఉన్న ఆశీర్వాదము కంటే అధికమైన ఆశీర్వాదం, ఉన్న మేలు కంటే అధికమైన మేలు, ఉన్నటువంటి దీవుల కంటే అధికమైన దీవుల్లోనికి ఏం చేసేదండి? ఇస్సాకు వెళ్ళాడు. కానీ మనం ఎక్కడున్నామో? కూర్చున్న దగ్గర కూర్చొనున్నాం, నిలబడిన దగ్గరే నిలబడి ఉన్నాం. అమ్మా, నీలో ఆత్మీయ జీవితంలో ఎదుగుదల వచ్చిందా? లేదండి. నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల పొందుకున్నావా? లేదండి. కారణం ఏంటి? మనలో ఏమీ లేదు, ప్రార్థన లేదు. ప్రార్థన చేసే వారిలాగా నటిస్తున్నాం, కానీ నిజమైన ప్రార్థన శక్తి మనలో కనిపించటం లేదు. నిజమైన ప్రేయర్ పవర్ మనలో లేదు. అందుకనే ఇంగ్లీష్లో ఒక మాట చెప్తుంటా, మోర్ పవర్, మోర్ ప్రేయర్, మోర్ పవర్ అంట. మోర్ ప్రేయర్, మోర్ పవర్. నో ప్రేయర్, నో ప్రేయర్, నో పవర్. నో ప్రేయర్, నో పవర్. మోర్ ప్రేయర్, మోర్ పవర్. ఎక్కువ ప్రార్థన ఉంటే ఎక్కువ శక్తి ఉంటుంది. ప్రార్థన లేకపోతే శక్తి లేదు, ప్రార్థన లేకపోతే మేలు లేదు. వారి దగ్గర వీరి దగ్గర చేతులు కట్టుకునే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు తెలిసినా ప్రేయర్ లేనప్పుడు, ప్రార్థన లేనప్పుడు. ప్రార్థనగా ఉంటే శక్తిని దగ్గరకు వచ్చేస్తుంది. ఇస్సాకు క్రమముగా ముందు ఇలా ఉన్నాడు ఆశీర్వాదం, ఆ తర్వాత కొంచెం పైకి పోయాడు, ఆ తర్వాత కొంచెం పైకి పోయాడు, ఆ తర్వాత కొంచెం పైకి పోయాడు. అలాగే పోతూనే ఉన్నాడు. కారణం ఏంటంటే, రెండవదిగా అతనిలో ఉన్న లక్షణం ఏంటి? ప్రార్థన. ప్రార్థన నీకుందా బ్రదర్, సిస్టర్? ప్రార్థన మీకుందా? ఇంట్లో ప్రార్థన చేస్తున్నావా? సమయం దొరికినప్పుడు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసుకునేదానికి పిల్లలను పిలుస్తున్నావా? ప్రార్థన చేసుకునేదానికి భర్తను పిలుస్తున్నావా? ఒక ఇంట్లో భర్త ఉంటారు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు. కానీ భర్తను అడిగితే నువ్వు ప్రేయర్ చేసుకున్నావంటే చేసుకున్నాను. ఎప్పుడు? ఇదిగో పక్కన చేసుకున్నాను. భార్యను అడిగితే నువ్వు ప్రేయర్ చేసుకున్నావా? చేసుకున్నాను. ఎప్పుడు? పక్కడే చేసుకున్నాడు, పక్కన చేసుకున్నాను. పిల్లలను అడిగితే ప్రార్థన చేసుకున్నావా? చేసుకున్నాను. ఎప్పుడు చేసుకున్నావు? ఇప్పుడే చేసుకున్నావు. ఎక్కడ చేసుకున్నావు? ఇదిగో పక్కన చేసుకున్నావు. అందరితో కలిసి చేసుకున్నావా? ఒక్కడివే చేసుకున్నావా? ఒక్కడనే చేసుకున్నావు. అలా కాదు ప్రార్థన చేసింది. భార్య, భర్త, పిల్లలు ఏం చెయ్యాలా? కూడుకొని ప్రార్థన చేయాలి. ఒకవేళ పిల్లలు లేదా భార్య భర్త ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలి. భార్య సపరేట్గా, భర్త సపరేట్గా ప్రార్థన చేసుకుంటే ఆశీర్వాదాలు రావు. సపరేట్గా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఎక్కువ ఆశీర్వాదాలు ఇవ్వడు. భర్తకు తగిన ఆశీర్వాదాలు, భార్య తగిన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వడు. చర్చికి వచ్చే వాళ్ళమే, కానీ కుటుంబంలో ఏమి లేదు, ఐక్యత లేదు. చర్చికి వచ్చే వాళ్ళమే, కుటుంబంలో ఏమి లేదు, ప్రేమ లేదు. భార్య పాటికి భార్య, భర్త పాటికి భర్త, బిడ్డల పాటికి బిడ్డ. ప్రార్థన చేసే దానికి సమయం లేదు. ప్రార్థన చేసే సమయంలో ఒకవేళ టీవీలో మంచి సీరియల్ వచ్చిందనుకో, టీవీలో మంచి సీరియల్ వస్తే సీరియల్ కట్ అయిపోతాం. ఆ సీరియల్కి మనము ప్రాముఖ్యత ఇచ్చేస్తాం. ప్రార్థనకి సమయానికి మనం ప్రాముఖ్యత ఇవ్వము. ఒక సమయం పెట్టుకోండి, ఒక టైం పెట్టుకోండి. ఈ గట్టిన ప్రార్థన కూర్చుంటాం. సాయంత్రం 9 అయితే మేము కుటుంబంతో ప్రార్థన కూర్చుంటాం. లేక సమయం 8 అయితే మేము ప్రార్థన కూర్చుంటామని మీరేం చెయ్యాలండి? ప్రార్థన కూర్చోవాల. భర్త ఏమో బయట కూర్చొని ఊరి కథలు మాట్లాడుతున్నాడు, భార్య ఏమో ఇంట్లో ప్రార్థన చేస్తుంది. భార్య ఏమో ఇంట్లో ప్రార్థన చేస్తుంటుంది, భర్త ఏమో బయట ఊరి కథలు
మాట్లాడుతుంటారు. బిడ్డలు ఊడి తిరుగుతా ఉంటారు. అలా ఉంటే ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? అలా ఉంటే దీవులు ఎలా ఉంటాయి? దీవులు రావు. మనం ఇంకా అప్పుల పాలైపోతుంటాం. ఇంకా మనం ఎంత సంపాదించినా అప్పులు తీసుకుంటూనే ఉండమే కానీ అప్పులు తీర్చుకోలేము. కారణం ఏంటి తెలిసినా మనం ఏం చేయలేదు, ప్రార్థన ప్రాముఖ్యత ఇచ్చారు. మీరు మంచి చెన్నైలో భర్త పని చేస్తారు, భార్య పని చేస్తారు, బిడ్డలు పని చేస్తారు. మళ్ళా వాళ్ళని చూస్తే అప్పులు తీసుకుంటాము. భర్త పని చేస్తున్నాడు, భార్య పని చేస్తుంది, బిడ్డలు పని చేస్తున్నారు. మా ఎందుకు అని చెప్పంటే కష్టమయ్యా, ఇంట్లో అప్పులు వడ్డీ కట్టలేకపోతున్నావు, ఇంట్లో ఒకే చదువులు అప్పులు కష్టపడుతున్నామయ్యా. కారణం ఏంటి? ఆ ఇంటిలో ప్రార్థన లేదు. భార్య భర్త బిడ్డలు అందరూ సంపాదిస్తున్నా ఆ సంపాదన ఎక్కడుంది? చినిగిపోయిన సంచలనం వేసుకున్నట్లుగా ఉంది. నేను సంపాదిస్తున్నా మంచిదే, నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా మంచిదే, కానీ 1,00,000 రూపాయలు ఎక్కడ పోతున్నాయి? చినిగిపోయిన సంచలనం వేస్తున్నావు. ఆ చినిగిపోయిన సంచి ఏంటని చూసుకోవాలి మనం. మన మంచి పనులు అందరికీ భర్త 50,000 తీస్తే భార్య 50,000 తెస్తే ఆ ఇంట్లో పని, ఇంట్లో పని, అక్కడ పని, ఇక్కడ పని అని మంచి జీతం చేసేది. బిడ్డలు ఒక పక్క 20,000 జీతం చేస్తా. అయినా అప్పులు, అయినా కష్టాలు, ఇబ్బందులు తప్పలా. కారణం ఏంటి? అధికమైన ఆశీర్వాదంలోనికి వెళ్ళలేకపోతున్నా, అధికమైన దీవెనలోనికి వెళ్ళలేకపోతున్నా. కారణం ఏంటి? ఏంటి తెలిసిన? ఇస్సాకు వల్ల మనం ఆస్వాదించబడాలంటే, ఇస్సాకు వల్ల మనం దీవించబడాలంటే మనలో ఏముండాలా? ప్రేయర్ ఉండాలా, ప్రార్థన ఉండాలా. అందరూ కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నారు. అందరూ మీ కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అందరూ మీ కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నారు. అందరూ మీ కళ్ళు మూసి ప్రార్థన చేస్తున్నారు. గ్లోరీ టు జీసస్. దో వివాలద నిమిదిని విషయదల బలబల. దో నిమిలిది నిమిదన మధురవల తిరిమిదిన మధురవల. రివలద నిమిదన మధురవిలిది విషయదల బలబల. నీ ప్రేమే నన్ను ఆదరించినటువంటి పాటలు పాడుకుంటూ, ప్రభువా నేను ఆశీర్వాదాలు ఎక్కడ పోగొట్టుకుంటున్నాను, ఆ ఆశీర్వాదములు నాకు దయచేయండి. దావీదు అధికమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇస్సాకు అధికమైన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మరి నేను ఎందుకు అధికమైన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను? నాకు కూడా అధికమైన ఆశీర్వాదములు దయచేయండి. నాకు అధికమైన మేలును దయచేయండి. శిబిరి విలిది నిమెతల బలదల బల. రివిలి విలి విలి విలిది నిమిదిన మధురని విలదల బల. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేనల్లో ఆఖరి ఆదివారం కూడికి వచ్చిన ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని జనాంగమా, అధికమైన ఆశీర్వాదాలు పొందుకునేందుకు మనము తయారు చేసుకుందాం. అధికమైన మేలును పొందుకునేదానికి మనము తయారు చేసుకుందాం. ఇస్సాకు వలె, దావీదు వలె క్రమముగా ఆశీర్వాదం యొక్క కేవా గ్రంథులోనికి మనం వెళ్ళుటకు సిద్ధపడదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాట పాడుచుండగా పరిశుద్ధాత్మలో నిండుబడి, దేవుని శక్తిలో నిండుబడి, ప్రభువా ఇస్సాకు వలె, దావీదు వలె మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని ఆశీర్వదించండి అని ప్రార్థన చేద్దాం. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీకు పయనను కాచి కాపాడెను, నీకు పయే కాచి కాపాడెను. సమయోచితమైన
అందరూ చదువు కొడుతూ స్వరమెత్తి వేదములను విప్పి ఆరాధనలు నింపబడుతూ దేవుని శక్తిని పొందుకుంటూ స్తోత్రం మరి కాచినా పాడెను నీ కృపయే కాచినా పాడెను నీ ప్రేమను ఆదరించెను మరి స్తోత్రం యేసువా సిస్టర్ యేసయ్యా ఈ అద్భుతమైన ప్రేమతో అద్భుతమైన జీవనలతో నింపాలని ఆశపడుతున్నావు. ఇప్పుడు నువ్వు పొందుకున్న ఆశీర్వాదముల కంటే శారీరకమైన ఆశీర్వాదముల కంటే ఆత్మమైన ఆశీర్వాదాల కంటే నువ్వు నిండబడాలన్నదే దేవుని ఆశ. యేసుస్ గారి స్తోత్రం పరచూచకమైనా పరసమానికై పరచూచకమైనా పరసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నింపితివా. సంగతేవే శారీరకమైన ఆశీర్వాదములు ఆత్మీయ ఆశీర్వాదముతో నింపాలని ఇష్టపడుతున్నావు. బిడ్డలను ఆశీర్వదించు, బిడ్డలను దీవించండి నాయన. ఇప్పుడు ఉన్న ఆశీర్వాదాలు కంటే అద్భుతమైన ఆశీర్వాదాలు ఇప్పుడు ఇవ్వబడును నాయనా. బిడ్డలను లేవడం యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము.